నమస్కారం అందరికీ. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలా. బాగున్నారు, అంతా బాగున్నారు కదా? కువైట్లో ఉన్నవాళ్ళు, ఇండియాలో ఉండేవాళ్ళు అందరూ. ప్రస్తుతానికైతే నేను కువైట్లో ఉన్నాను. ఏరే ఒక కువైట్ దగ్గర పార్ట్ టైం పని చేస్తాను, పర్మనెంట్ కాదు. వాళ్ళు ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు పిలుస్తారు. పని అయితే చాలా రఫ్గా, చాలా కష్టంగా ఉంటుంది పని. సాయంత్రం 5:30కి బండి ఎక్కినామంటే పొద్దున్నే మళ్ళీ 5:30 దాకా బండి దిగేది ఉండదు. అక్కడికి పొద్దు ఇక్కడికి అక్కడికి తిరుగుతూనే ఉంటారు. కువైట్లో పరిస్థితి ఎట్లుంటాయి. ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకైతే ఏదో ఒక 2 గంటలో 3 గంటలో రెస్ట్ ఉంటుంది. బయట మనము మన సొంత కాం పెట్టుకొని మనము మామూలుగా పనికి పోతే కూలి పని పోయినట్టే, సేమ్ కూలి పని పోయినట్టే. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డబ్బు ఇస్తారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనల్ని భయంకరంగా వాడుకుంటారు. కొంతమంది అన్నం పెట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది అన్నం పెట్టిన వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే నాకైతే అన్నం కింద ఏం పెట్టరు, డబ్బులు కాడికి ఏమి ఇవ్వరు. మనం వచ్చేసి తినేసి రావాలా. తినేసి వస్తే మన దగ్గర డబ్బులు ఉంటే మనం తినాలా, లేకపోతే వాళ్ళకి బుద్ధి పుడితే ఇవ్వచ్చు, లేకపోతే ఎవరు ఫ్రెండ్స్. కువైట్ పరిస్థితి ఇట్లుంటుంది. కానీ ఎవరు చెప్పినా కూడా కువైట్లో 1కి 10 సార్లు ఆలోచించి కువైట్కి రండి. ఎవరైనా చెప్పేది కువైట్లో అంత సంపాదిస్తాం, కువైట్లో ఇంత సంపాదిస్తామని. నేను కువైట్లో పాతోండే, చాలా రోజులు పాతోండే, చాలా సర్వీస్ ఉన్నది, చాలా సంవత్సరాలు. కానీ నేను ఒకరి మాట విని మోసపోయినా, భయంకరంగా మోసపోయినా. ఒకడు ఏదో చేస్తారు చెంతారని చెప్పేసి తొడుకు వచ్చి కువైట్కి రా, కువైట్కి వస్తాను, కువైట్కి అది చేపిస్తాను ఇది చేపిస్తాను అని చెప్పేసి ఇంటికాడ లక్షణంగా బయలుదేరి పని చేసుకుంటూ శుభ్రంగా ఉండేవాడిని. కానీ కొంతమంది మాటలు విని కువైట్లో నువ్వు అంత సంపాదిస్తాను చెప్పి ఆశపడి నేను ఉండేటన్ని ఉప్పలంగా వదులుకొని అన్నీ ఇక్కడ కువైట్కి వచ్చినాక తెలుస్తుంది ఇక్కడ బాధ. కాకపోతే ఈ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే భయశనమే. వాడు అతను నాకు ముందుగానే పేరు ఉండాలి. ఏమని? అతను ఎక్కడ ఒకసారి కరెక్ట్గా పని చేసుకోలేడు, ఒకసారి ఉండడు, ఊరు వాళ్ళు తిరుగుతూ అంటాడు, నిలకట్లేదు మనసు అని అందరూ రకరకాలు అనుకుంటారు. కాబట్టి అలా నాకు పేరు పడి ఉన్నది. కాబట్టి నేను వచ్చిన నా కామ ఉన్న రోజులు ఇక్కడ కువైట్కి వచ్చిన ఇబ్బంది పడినాను. డబ్బులు చాలా ఖర్చు అయింది. మహానుభావుడు మా బావగారు సాయం చేశారు, నా చెల్లెలు సాయం చేసింది. నా అనుకున్న వాళ్ళు కొంతమంది నాకు సాయం చేశారు. నా చెల్లెలు సాయం చేసింది, నా బావగారు సాయం చేశారు. నా బావ లేకపోతే నేను చాలా ఇబ్బంది పడిపోయేవాడిని కువైట్లో. అలా అనేసి నేను అందరూ మంచోళ్ళు, అందరూ చెడ్డోళ్ళు అని అంటున్నా. కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు. అలా బంధువులు అన్నవాళ్ళు సాయం చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది సాయం చేయని వాళ్ళు ఉన్నారు. బతుకుతుంటే కొంతమంది చూడలేని వాళ్ళు ఉన్నారు, బ్రతుకుతుంటే కొంతమంది బాధపడుతుంటే కొంతమంది బాధపడేవాళ్ళు ఉన్నారు. కాబట్టి కువైట్కి ఎవరైనా వచ్చేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి రండి. ఇక్కడికి వచ్చి కష్టపడి సంపాదించుకుంటే నిజాయితీగా 10 రూపాయల డబ్బులు ఉన్నది కాదంటున్నా. కానీ ఎవళ్ళ మాట విని మేము అది చేస్తాము ఇది చేస్తాము అని ఇండియాలో చెప్పేస్తారు. వాళ్ళ అవసరాలు తీరినంత వరకు అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాక ఎవరు పట్టించుకోరు, ఫోన్లు ఎత్తరు, ఏం చేయరు. కాబట్టి జాగ్రత్తగా వచ్చేవాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి ఆచి తూచి కువైట్కి రండి. కువైట్కి వచ్చినాక ఒకటే జయం. మనం ఎందుకు వచ్చినాం? సంపాదించుకోవాలా, పోవాలా. వాళ్ళు ఏదో సాయం చేస్తారు, వీళ్ళు ఏదో సాయం చేస్తారు, వాళ్ళు ఏదో పెడతారు, వీళ్ళు ఏదో పెడతారు అనుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు, చాలా అవమానాలు పడతారు. నిద్ర ఆహారం లేకుండా అధికారులు పనుకున్న రోజులు ఉండాలి. నేను రూమ్ దొరక్క, డబ్బు లేక అధికారులలో పనుకున్న. అధిక అంటే అదే మనం మామూలుగా మన ఊర్లో పార్కులు ఉంటాయి కదా, దేవాలయాల కాడ, గుళ్ళు కాడ, గోపురాలు ఇక్కడ వాళ్ళకి మామూలు తిరగడానికి కోవిడ్లో కడతారంట. అలాంటి దాంట్లో పనుకుంటే పక్కన ఒక మనిషి చనిపోయాడు కైతాన్లో పనుకుంటే. కైతాన్ ఒక ఏరియా ఉంటే ఆడ పనుకోన్నా. నైట్ నాకు రూమ్ దొరక్క కైతాన్లో పనుకో అంటే ఆ పక్కన ఒక మనిషి చనిపోయినాడు తాగి. మన ఇండియా అతనే తాగేసి గొంతారిపి చనిపోయినాడు. నేను వాడు పక్కన పోయి పనుకోండి, నాకు తెలియదు ఇలా చనిపోయినాడు అని. పనుకున్నప్పుడు అట్లా లేచానా అలా లేపి చూస్తే అతను చనిపోయి ఉన్నాడు. లేడు, మన లోకం లేడు, చనిపోయాడు, భూమి మీద లేడు. మరి బాబు ఏందిరా ఈ పరిస్థితులు, ఇంత బాధపడుతున్నారంటే కువైట్లో. ఆ కైతాన్లో అంటే క్షణక్షణం భయపడుతున్నారు, క్షణక్షణం భయపడతా. గుండెల్లో కూడి ఉడుకుతుంది. ఆ రూముల్లో కరెంటు లేక, నీళ్ళు లేక, నల్లులతో ఇబ్బందులు పడేవాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏది బేకార్ పనులు చేసుకుంటా పరంబోకు శేషాలు చేసుకునే వాళ్ళు బాగున్నారు. కష్టపడి బతికేవాడు అనేవాడు చాలా హింసపడిపోతున్నాడు. ఇక్కడ సుఖంగా బ్రతికేవాళ్ళైతే బాగున్నారు. ఖైతాను, పర్వానియా ఆ ఏరియాలో ఎట్లా ఇబ్బంది పడుతున్నారంటే మన తెలుగోళ్ళే కాదు అందరూ
కానీ తెలుగు వాళ్ళు అనేవాళ్ళు బిల్డింగ్ పని చేసేవాళ్ళు, రాడ్ పని చేసేవాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే డ్రైవర్లకు అయితే నిద్రే ఉండదన్నమాట. పొద్దున్న లేచాంచి టిఫిన్ టైంకి టిఫిన్ కూడా ఉండదు. నేను చేసా బండి తోలినా ఒక 2 నెలలు 3 నెలలు బండి తోలినా. పొద్దున్న చీకట్లో 4 గంటలకు బండి స్టార్ట్ చేస్తే 9 గంటల వరకు తిప్పుతూనే ఉండాలి. ఒక టిప్పెత్తి వాడు దింపి, ఒక టిప్పెత్తి పెట్టి దింపి, కద్దాములు దింపాలా, మళ్ళీ వచ్చేసి వాళ్ళని స్కూల్ పిల్లకాయలు దింపాలా, చీకట్లో 10 కద్దాములు దింపాలి, తర్వాత స్కూల్ పిల్లకాయలు దింపాలి, స్కూల్ పిల్లకాయలు దింపితేనే మళ్ళీ ఇంకొకరు ఉంటారు, వాళ్ళని దింపుతానే పొద్దున్న టిఫిన్ ఎన్ని గంటలు చేయాలా, 12కి. ముఖం కడిగేదిలే, నీళ్ళులే, నిప్పులే, ఏడ పొద్దు పడితే రొట్టి తినేది. మధ్యాహ్నం భోజనం 3:30కి 4కి. ఇలా 2 నెలలు తోలి తట్టుకోలేక సాలిచ్చేసిన. జీతం అంటారా బాగానే ఇస్తారు, 250 270 ఇస్తారు. దేనికి సుఖం లేనిది, టయానికి తిండి లేనిది, గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది, కడుపు నొప్పి వచ్చేస్తుంది, పడిపోతాం, కాలు చేతులు అన్నీ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరిని నమ్మి కోవిడ్కి వచ్చినప్పుడు 10 సార్లు ఆలోచించరండి. కానీ కోవిడ్కి వచ్చినప్పుడు ఏదో ఇంకొక రకంగా ఆలోచించబోకండి. కష్టపడితే సుఖం ఉండదు, కష్టపడకపోతే సుఖం లేదు. ఉన్నారు ఇక్కడ పాత వాళ్ళు ఉన్నారు, వడ్డీలకు ఇచ్చుకునే వాళ్ళు ఉన్నారు, ఇంకొక రకంగా రాసేవాళ్ళు ఉన్నారు, ఏందేందో చేస్తున్నారు, చాలా పనులు అనమాట. లోపల బయట అన్ని పెద్ద పెద్ద పనులు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాగుంటున్నారు. కానీ మనలాంటి పేదోళ్ళు, మనలాంటి బీదోళ్ళు అనేవాళ్ళు, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు, మనలాంటి నిజాయితీగా బతికే వాళ్ళు కోవిడ్లో చాలా తక్కువ ఉన్నారు. మోసాలు చేసేవాళ్ళు మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు. అన్నలారా, అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరికీ నా హృదయపూర్వకంగా నేను మనసు బాధపడి చెప్తున్నా, ఎవరిని నమ్మి కోవిడ్కి రాబాకండి. కానీ మేము వస్తే జయించుకుంటాము, కోవిడ్లో ఏదైనా చేయగలుగుతాము అనుకుంటేనే రాండి కోవిడ్కి వచ్చినప్పుడు ఎవడు సాయం చేయడు, నిలబడాలా, నిబ్బరంగా ఉండాలా, చేసుకుంటే బాగుపడతాం. నేను చూశాను, నన్ను ఎవరు పండించుకోవాలా, ఇబ్బందులు పడ్డా. కోవిడ్ వాడు 2 నెలలు చేయించుకొని జీవితం ఇలా ఎగరగొట్టేశాడు. ఏం రా అంటే వద్దు నువ్వు అన్నాడు, బయటకు వెళ్ళి పంపించేశాడు. సరే బయటకు వచ్చేసిన ఊరికి వదిలేసాడా, మళ్ళీ 600 దినాలు డబ్బు అడిగాడు. 600 దినాలు ఎందుకు ఇవ్వాలంటే ఒప్పుకోవాలా, కేసు పెడతాడు. కేసు పెడతాంటే నీకు కేసు నీ పోలీస్ స్టేషన్కి వస్తాపా అన్న. పోలీస్ స్టేషన్కి వస్తాపా అన్నప్పుడు అప్పుడు భయపడి మనకు విజా తీసిన మనిషి వచ్చి మాట్లాడి, ఆ మహానుభావుడు చల్లగా, ఆయన బిడ్డలు ఆయన చల్లగా ఉండాలా, ఏదో చేసినారు, డబ్బులు ఎక్కువ అప్పులు అయిపోయినాయి, బీభత్సమైన అప్పులు అయిపోయినాయి, తీర్చుకోవాలనుకున్నా, నిలబడ్డా, తీర్చేసినాను, దేవుడి దయ అయిపోయింది, ఏం సమస్యలు లేవు, ఏదో కొద్దిగా సంపాదించుకోవాలా, ఇంటికాడ భార్య బిడ్డలు మన కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళని మనిషి బాధ పెట్టకూడదని చెప్పేసి నేను నిబ్బరంగా ఉన్నా. లేకపోతే కోవిడ్లో ఉండను అనమాట. కోవిడ్ అంటే ఇష్టమే లేదు. కోవిడ్ పరిస్థితి బాగాలేదు. కోవిడ్కి వచ్చిన వాళ్ళు ఒక మాటిని మోసపోయి రావాకండి. 1కి 10 సార్లు ఆలోచించండి. 1కి 10 సార్లు వచ్చేసి అన్నీ విచారించుకొని పని ఏముంటుంది, ఏం పని ఎట్లా నా అని ఉన్న వాళ్ళని బంధువులు మేము అది చేస్తామని పక్కా చెప్తేనే రాండి. అవసరాలు తీరడానికి ఏందని చెప్తారు, అవసరం తీపినాక నీ ముఖం కాడ చూడరు, నీకు ఫోన్ కాడ చేయరు, ఫోన్ కాడ ఎత్తరు. నేను లేను, నేను అక్కడున్నాను, నీ ఇక్కడున్నాను, నా ఆడున్నాను, నేను ఈడున్నాను, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నేను ఫోన్ ఎత్తలేదు, నేను లేను అని ఎన్నెన్నో చాట్లు ఎన్నెన్నో కథలు చెప్తారనమాట. ఇవన్నీ ఎవరి మాట వినబాకండి. మీరు కోవిడ్కి వచ్చేవాళ్ళు రాండి, వస్తే సూన్లో రాండి, వస్తే ఇళ్ళల్లోకి రాండి, వస్తే ఇంట్లో డ్రైవర్గా రాండి, 1కి 10 సార్లు ఆలోచించుకొని రాండి. బయటకు రావచ్చు, బయట మనం కష్టపడి సంపాదించుకుంటే 10 రూపాయలు, రోజుకి 15 దినాలు బిల్డింగ్ పని చేస్తే, రోజు టైల్స్ పని పోతే 15 దినాలు ఇస్తారు. కంటిన్యూగా ఉండి నమ్మకంగా ఒకటి దగ్గర ఉండి చూసుకొని చేసేవాడు ఉంటే మంచి జీతమే. ఇక్కడికి వచ్చినాక అతిచేష్టాలు అలవాట్లు చేస్తే ఇబ్బంది పడుతారు. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఎవరికన్నా మంచిగా అనిపించవచ్చు, మంచిగా అనిపించవచ్చు, చెడ్డగా అనిపించవచ్చు. మంచిగా అనుకుంటే నన్ను ఇష్టపడండి, చెడ్డగా అనుకుంటే నన్ను మన్నించండి, నా మాట వినండి, సరేనా? ఇదే నేను వీడియో పెడుతున్నాను. జాగ్రత్తగా